శ్రీ మహాగణాధిపతయ నమః. గత వీడియోలో వినాయకుడు విఘ్నాలని తొలగిస్తాడని తెలుసుకున్నాం. ఎలా అంటే ముందు ఒకసారి మనము వినాయకుడి విగ్రహం ఏ విధంగా ఉంటుంది చూసుకోవాలి. అయితే మనకు తయారు చేసేటువంటి విగ్రహాలు లేదా దేవాలయాల్లో ఉండేటువంటి వినాయక ప్రతిమలు రకరకాలుగా ఉంటాయి. కానీ మనకి పురాణాల్లో కూడా 32 రకాల వినాయకులని 16 రకాల వినాయకులు ఉంటాయి. అయితే బేసిక్గా ఒక వినాయక విగ్రహం ఎలా ఉంటుందంటే 4 చేతులు, 4 చేతుల్లో ఒక చేతిలో పరశువు, ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో పూర్ణ కలశము, 4 ముఖాలు కలిగి ఉంటాడు ఆయన. విఘ్నాలని ఎలా తొలగిస్తాడు? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదవ సర్వకార్యేషు సర్వదా అనే శ్లోకం అందరికీ తెలిసింది. వక్రతుండ మహాకాయ అంటే మనం ఏమనుకుంటాము, తుండము అనగానే అది తొండము, వక్రతుండము, వంకరగా ఉన్న తొండము కలిగిన వాడు అటువంటి మహాకాయుడు అని అర్థం వస్తుంది అని అర్థం చేసుకుంటాం. దాని విశేషార్థం ఏమిటి అంటే వక్రతుండ మహాకాయ అంటే తుండము అంటే వక్రము అంటే స్ట్రైట్గా లేనటువంటిది. ఎప్పుడైతే స్ట్రైట్గా ఉండదో వంకరగా ఉంటుందో మన పని కాదు, అంటే ఆటంకము అనేది దాన్ని విఘ్నము అన్నారు. వక్రతుండము అంటే విఘ్నము అని అర్థం. వక్రతుండ మహాకాయ అటువంటి విఘ్నాన్ని తొలగించడం మహాకాయుడు. కోటి సూర్య సమప్రభ ఒక సూర్యుడు కాదు, కోటి సూర్యులు ఎంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారో అంత బలము కలిగిన వాడు. నిర్విఘ్నం కురుమేదేవా విఘ్నాన్ని తొలగించేవాడు. సర్వకార్యేషు అన్ని కార్యాలకు సర్వదా ఎల్లప్పుడు అన్ని కార్యాలకు సర్వకాలముల యందు విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. ఎలా తొలగిస్తాడు? ఆయన చేతిలో ఉన్న పరశువు, ఆ చేతిలో ఉన్న పరశువుతోటి విఘ్నాన్ని తుండాలుగా ఖండిస్తాడట. అంటే ఎప్పుడైతే అది ఖండం అవుతుందో దానికి ఉండే బలం తగ్గిపోతుంది. ఉదాహరణకి మనము ఒక రహదారి మీద వెళుతున్నప్పుడు మన వెహికల్కి ఒక చెట్టు అడ్డం పడింది అనుకుందాం. ఆ చెట్టు తొలగించాలని సాధ్యం కాదు, కానీ ఆ సంబంధిత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని ఆ చెట్టును ముక్కలుగా తీస్తే దాన్ని అక్కడి నుంచి తొలగించడం చాలా సులభం అవుతుంది. అంటే చెట్టు ఒక్కడిగా ఉన్నప్పుడు తొలగించడం సాధ్యం కాలేదు 10 మందికి కానీ దాన్ని ముక్కలుగా చేసినప్పుడు 4 మాత్రమే తొలగించగలిగారు. అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ చెట్టు 4 ముక్కలుగా అయిందో దాని బలం తగ్గిపోయింది. అలా ఒక విఘ్నం కూడా మనకి ఖండమైంది అనుకుంటే విఘ్నానికి ఉండే బలం తగ్గిపోతుంది. ఆ విధంగా విఘ్నేశ్వరుడు తన భక్తుని యొక్క విఘ్నాలని తన చేతిలో ఉండే పరశువు చేత వక్రతుండ దాన్ని ఖండించి దాని బలాన్ని తగ్గించి వేస్తాడు. అందువల్ల తన భక్తులు చేసే కార్యానికి విఘ్నము తొలగిపోతుంది. ఒకటి. రెండవది, అటువంటి విఘ్నము ఇంకా కంట్రోల్ రాకపోతే తన చేతిలో ఉన్న పాశంతో ఆ విఘ్నాన్ని కట్టిపడేస్తాడు. ఇంత బాగున్నా మళ్ళీ తన భక్తులు ఏదైనా చెడుదారి పట్టే అవకాశం ఉంటుంది. మరి అటువంటి తన భక్తులు చెడుదారిలో పోతే చూస్తూ ఊరుకోలేడు కాబట్టి మామటివాడు ఏ విధంగానైతే ఏనుగును అంకుశంతో అదుపు చేస్తూ తన దారిలో తనకు కావలసిన దారిలో నడిపిస్తాడో ఆ విధంగా తన భక్తుడిని వినాయకుడు తన చేతులను అంకుశంతో అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ సరి అయిన దారిలో నడిపిస్తాడట. ఎవరైనా సరి అయిన దారిలో నడవకుండా ఉంటే ఆ విధంగా విఘ్నేశ్వరుని నమ్మినటువంటి తన భక్తులకు ఆ విఘ్నాలు తొలగిస్తూ తన చేతిలో పరశువుతో విఘ్నాలు తొలగిస్తూ ఆ పాశంతో విఘ్నాన్ని కట్టిపడేస్తే ఇక విఘ్నం కదలదు కదా. అంటే ఇంకో దగ్గర కూడా మళ్ళీ విఘ్నం రాకుండా ఉండకుండా ఆ భక్తుని బుద్ధిని సన్మార్గంలో పెడుతూ అతని కార్యాన్ని తన చేతిలో ఉన్న పూర్ణ కలశంలాగా జయప్రదం చేస్తాడు అనేటువంటిది. ఆయన చేతిలో ఉన్న ఆయుధాలకి, చేతిలో ధరించిన వస్తువులకి విఘ్నాలు తొలగిస్తూ భక్తుని కార్యాన్ని జయప్రదం చేయడానికి ఉండేటువంటి అవినాభావ సంబంధం. జ్యోతిష్ శాస్త్ర విషయానికి వస్తే విఘ్నేశ్వరుడిది హస్త నక్షత్రము. అందుకే ఆయన హస్తిముఖుడు అంటాడు. హస్తి అంటే ఏనుగు, హస్తిముఖుడు ఏనుగు ముఖం కలిగిన వాడు గజాననుడు. హస్త నక్షత్రము అనేది కన్యారాశి. ఈ రాశి చక్రంలో సహజ రాశి చక్రంలో కన్యారాశి 6వ స్థానం. 6వ స్థానం అనేటువంటిది
సహజంగా ఉండేటువంటి 6వ స్థాన లక్షణాలు రుణము, రోగము, శత్రువులు. ఎవరైనా సరే అభివృద్ధి చెందకుండా ఉండాలి అంటే దానికి కారణము రుణం ఉండాలి, రోగమైనా ఉండాలి, శత్రువులైనా ఉండాలి. రుణం ఉంది, సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉంది, అప్పులు ఎక్కువ ఉన్నాయి, అతను ఆర్థికంగా పైకి ఎదగలేడు. రోగాలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఏ పని చేయడం కష్టమవుతుంది, అతను జీవితంలో ఉన్నది సాధించలేడు. శత్రువులు ఉన్నారు అంటే శత్రువులు 2 రకాలు, ఒకటి బహిష్శత్రువులు, 2 అంతఃశత్రువులు. బహిష్శత్రువులు మనం ఏదైనా ఒక రంగంలో పురోగతి సాధిస్తున్నాము అంటే మనని ఎప్పుడు కూడా కిందికి లాగుతూ మనను ఇబ్బంది పెడుతూ పైకి పోకుండా చేసేటువంటి శత్రువులు ఒకరు. మనం బాగా ఉంటే మనకే అహంకారం వచ్చి మన మనస్సులో అహంకారం అనే ఏర్పడేటువంటి శత్రువు నాకేంటి, నాకేం తక్కువ అనేటువంటి లక్షణం ఏదో అది అంతఃశత్రువులు. ఈ 3 మానవుని అభివృద్ధికి నిరోధకాలు. మరి వినాయకుడు ఎక్కడున్నాడు? ఆయన జన్మస్థానము, జన్మ లగ్నము ఆయనది కన్యాస్థానము, కన్యా లగ్నం అక్కడ ఉన్నాడు. అంటే ఆయనను కనుక ప్రార్థిస్తే ఏమవుతుంది? ఆయన అనుగ్రహం కనుక ఉన్నట్లుంటే ఆయన అనుగ్రహం ఉన్నటువంటి భక్తుడికి, ఆయన అనుగ్రహించిన భక్తుడికి రుణబాధ, రోగబాధ, శత్రుబాధ ఉండదు. అవన్నీ తొలగిస్తాడు. ఎలా తొలగిస్తాడు? ఇవన్నీ అభివృద్ధికి ఆటంకాలు అంటే విఘ్నాలు. ఆ విఘ్నాన్ని ముందు చెప్పుకున్నట్లుగా పరశుతోటి కానీ లేదా చేతిలో ఉన్న పాశంతో కానీ దాన్ని కంట్రోల్ చేసి తన భక్తుడికి అటువంటి రుణబాధ, రోగబాధ, శత్రుబాధ లేకుండా చేస్తాడంటే అటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాడు అనేటువంటిది. ఇక ఆయన కన్యాస్థానం, కన్యారాశిలో తిష్ట వేసుకుని ఆయన సరిగ్గా చూసే సమసప్తక రాశి మీనరాశి. మీనం అనేది 12. 12వ రాశి అజ్ఞాత శత్రువులు, అజ్ఞాత రోగాలు, అజ్ఞాత రుణాలు కనబడవు కానీ బాధపెడుతుంటాయి. ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటే పైకి కనిపించవు, రక్తాలు కారవు, కానీ ఒళ్ళు నొప్పులు పుడతాయి. ఎందుకు? లోపల మూగి దెబ్బలు ఉంటాయి, కనిపించకుండా దెబ్బలు ఉంటాయి, కనిపించని దెబ్బలు అంటారు. బట్టి అట్లా అజ్ఞాత శత్రువులు మనకు కనిపించరు కానీ ఏదో మనకి ఇబ్బంది జరుగుతుంది. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అంతా బ్రహ్మాండంగా ఉంటాయి, అన్ని రిపోర్ట్లు బాగుంటాయి, కానీ శరీరంలో ఏదో అనారోగ్యం బయటపడదు, అజ్ఞాత రోగము. అలా ఈ విధంగా డబ్బులు బాగానే సంపాదన ఉంటుంది కానీ నిలకడ ఉండదు, ఖర్చు ఏమవుతుందో తెలియదు. అలా మనకి అది అటువంటి అజ్ఞాత రుణము అనేటువంటిది. అంటే అజ్ఞాతంగా మనకి తెలియకుండా ఏర్పడేటువంటి ఇబ్బందులు అవి. 12వ స్థానము. ఈ కన్యాస్థానంలో కన్యారాశిలో ఉన్నటువంటి వినాయకుడు ఆ మీనరాశిని చూస్తూ అక్కడ అజ్ఞాత శత్రువులు, అజ్ఞాత రుణాలు, అజ్ఞాత రోగాలు లేకుండా కూడా తన భక్తుని రక్షిస్తూ ఉంటాడు. ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రానికి వినాయకుడికి ఒక సంబంధం. మరి విఘ్నాలు తొలగిస్తాడు, రుణము, రోగబాధ, శత్రుబాధ లేకుండా చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? క్షేమంగా ఉంటాడు, లాభంగా ఉంటాడు, సంపద కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. వినాయకుడి భార్యలు సిద్ధి, బుద్ధి. బుద్ధి అనే ఆవిడ సరస్వతి అంశ, ఇక సిద్ధి అనే ఆవిడ లక్ష్మీదేవి అంశ. సిద్ధి ఇష్టకామ్యార్థ సిద్ధి, అభీష్ట సిద్ధి అంటే సంపద. అంటే సంపద అంటే మనకి ఏది కావాలిస్తే అది లభించడమే సంపద. అనారోగ్యం వాడికి ఆరోగ్యం సంపద, డబ్బు లేనివాడికి డబ్బు సంపద, ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం సంపద, పెళ్లి కానివాడికి పెళ్లి సంపద. అవి ఆ విధంగా చెప్పుకుంటూ పోతే అటువంటి సంపద లభిస్తుంది వినాయకుడిని పూజించడం వల్ల. ఆయన భార్యలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు బుద్ధి, సిద్ధి. మనకి ఏ సిద్ధి కావాలో ఆ సిద్ధి లభిస్తుంది. రెండవది బుద్ధి, జ్ఞానము. అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. సరే, మరి వినాయకుడిని ప్రార్థించిన, పూజించిన లేదా ఉపాసన చేసినటువంటి భక్తుడికి లభించినటువంటి బుద్ధి, సిద్ధి కూడా మరి కలకాలం ఉండాలి. అంటే ఎవరు వాళ్ళు? వాళ్ళిద్దరూ ఆయన కుమారులు, క్షేముడు, లాభుడు. వచ్చింది క్షేమంగా ఉండాలి, ఈరోజు వచ్చింది మళ్ళీ రేపు పెరుగుతూ ఉండాలి, ఎల్లుండి ఇంకా పెరగాలి, అంతే ఉండకూడదు, అది లాభము. ఆయన కుమారుడు క్షేముడు, లాభుడు. అంటే వినాయకుడు, ఆయన చేతిలో ఉండే ఆయుధాలు, ఆయన అవయవాలు, అవన్నీ కూడా ఆయన అవయవాల లక్షణాలకి మనకు జ్ఞానము, సునిశ్చిత దృష్టి, మంచి వెనికిడి శక్తి, మేధా సంపత్తి, అన్నీ దాచుకునేటువంటి తత్వము, ఏ పనైనా చేయగలిగే లక్షణము, ఇవన్నీ ఆయన
అవయవాలతోటి మనకు అబ్బితే ఆయన చేతిలో ఉండే ఆయుధాల వల్ల మనకు ఉండేటువంటి విఘ్నాలు తొలగుతాయి. ఆయన భార్యలు కుమారులు అంటే మనకి జ్ఞానము సంపద కలిగి అవి క్షేమంగా లాభంగా వర్ధిల్లుతూ ఉంటాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన మన విఘ్నాలని తొలగిస్తూ ఉంటాడు అని ఈ విధంగా వినాయకుడి ఆయుధాలు, భార్యలు, పిల్లలు, జ్యోతిష్ శాస్త్రము ఇదంతా కూడా మన అభివృద్ధికి వినాయకుడికి ఒక అవినాభావ సంబంధం అనేది ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరము వినాయక చవితి రోజు ఇంట్లో వినాయకుడిని పెట్టుకుని పూజించడం వల్ల మనకి ఇటువంటి ఇబ్బందులన్నీ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు తొలగిపోతాయి. ఇక సంతానానికి కావలసినటువంటి ఆ వినాయకుడి దగ్గర ఉన్న లక్షణాలన్నీ కూడా అబ్బి వారు మంచి విద్యార్థులు, మంచి పౌరులుగా తయారు కావడము, అందువల్ల మంచి సమాజము ఏర్పడుతుంది అనేటువంటి ఇంత పెద్ద అంతరార్థము మనకు ఈ వినాయక పూజలో ఏర్పడింది. కాబట్టి ఏ దేవతకు, ఏ దేవతా స్వరూపానికి ఇళ్లలో మనం జయంతులు చేయకపోయినా ఒక్క వినాయకుడికి మాత్రము చేయడానికి కారణము ఇది అని మనకు తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.